ఓకే. మన ఆశీర్వాదాలపై శత్రువు ఎలా దాడి చేస్తాడు? సో, మనము ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. పార్ట్ 4 హౌ ద ఎనిమీ అటాక్స్ అవర్ బ్లెస్సింగ్స్. సో, మనం భయపడాల్సిన అవసరం లేదు. సో, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రయత్నిస్తాడమ్మా. కానీ అపవాది మనం ఆశీర్వదించబడకుండా ఉండాలని ఆపివేస్తుంటా అంటాడు. అదొకటి. రెండో కండిషన్, అపవాది మనం ఆశీర్వదించబడిన తర్వాత కూడా మన ఆశీర్వాదాన్ని ఎలా దొంగలించాలి అని కూడా ప్రయత్నిస్తాడు. సో ఆ విషయం గురించి మనము చర్చించుకున్నాము. సో మనందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. మన ఆశీర్వాదాలపై శత్రువు ఎలా దాడి చేస్తాడు. మనకున్న ధనం మీద కావచ్చు, మనకున్న ఉద్యోగం మీద కావచ్చు, మనకున్న పిల్లల మీద కావచ్చు, మనకున్న జాబు మీద కావచ్చు, మనకున్న ప్రాస్పరిటీ మీద కావచ్చు, ప్రాపర్టీస్ మీద కావచ్చు, సమస్తాని మీద అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడెప్పుడు తీసేసేయాలా, ఎప్పుడెప్పుడు మన చేతిలోంచి లాక్కోవాలని. కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు. మన ఆశీర్వాదాలను శత్రువు దాడి చేయకుండా ఎలా కాపాడుకోవచ్చు. సో మనం వీటి మీద కూడా, అంటే ప్రాబ్లం ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా మనము దేవుడు ఇచ్చేశాడు. సో మన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ ఏంటిది? మన ప్రేయరే. సో మన ఆశీర్వాదాలను శత్రువు దాడి చేయకుండా ఎలా కాపాడుకోవచ్చు? హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బీయింగ్ అటాక్డ్ బై ద ఎనిమీ? సో దీని గురించి కూడా మనకు సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. ఏంటిది? మన నీతి, మన పరిశుద్ధత, మన వాక్యము, మన ప్రార్థన జీవితం ద్వారా మన శత్రువు ఆశీర్వాదాలను దాడి చేయకుండా, దొంగలించకుండా మనము కాపాడుకోవచ్చు అని దేవుడు చూపించాడు. ప్రాబ్లం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదండి. మన శత్రువు మన మీద ఆశీర్వాదాలను దాడి చేస్తాడన్న భయం కంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం మనకు ఎక్కువగా ఉండాలి. చూద్దాము వాక్యం ద్వారా. 1 తెస్సలోనీయులకు రాసిన 5వ అధ్యాయము 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి. సో ఇదొకటి మనకు సొల్యూషన్ అండి. ఇదొకటి మనందరికి విపను దేవుడు ఇచ్చాడు. ఇదొక ఆయుధం లాగా తీసుకోండి. ప్రార్థన అనేది ఎప్పుడైనా కూడా ఒక ఆయుధం లాగా తీసుకోవాలి. అంటే దీని ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. ఒక యుద్ధానికి వెళ్ళే వీరుడు ఒక కత్తి కంపల్సరీ, లేకపోతే ఒక యుద్ధానికి వెళ్ళే వీరుడికి గన్నిస్తారు. సో ఆ గన్ను లేకపోతే తను యుద్ధం చేయలేడు, ఆ కత్తి లేకపోతే తను యుద్ధం చేయలేడు. సో కాబట్టి మనకు కూడా ఈ ప్రార్థన అనేది కూడా ఒక విపన్ లాంటిదే, ఒక విపన్ లాంటిది. సో ఇది లేకుండా మన ఆత్మీయ జీవితంలో మన అపవాది క్రియలతో పోరాడలేమండి. అందుకే దేవుడు మనకు అతీత శక్తులను ఇచ్చేశాడు. అదే ప్రార్థననే మనకు అతీత శక్తులు. సో సర్వాంగ కవచనము. సో అపవాది మన కంటికి కనపడడు. సో మనము కంటికి కనపడని అపవాదిని ఆపాలంటే ప్రార్థన వల్లనే మాత్రం సాధ్యమవుతుందండి, దేని వల్ల కాదు. సో నువ్వు ప్రార్థిస్తే అపవాది ఆగిపోతాడు. నీ యొక్క బ్లెస్సింగ్స్ ని తీసుకోకుండా ఆపివేస్తాడు. నీ యొక్క బ్లెస్సింగ్స్ రాకుండా ఆపుతున్నాడు కదా, వాటన్నిటిని కూడా అపవాది మానుకుంటాడు. సో ప్రార్థన వల్ల అపవాదికి ద్వారాలు మూసుకపోతాయి. సో ప్రార్థించడం ఆపేస్తే అపవాదికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే మనం ప్రార్థించలేకుండా మనకేదో హెల్త్ ఇష్యూస్ పెట్టి, మెంటల్ టెన్షన్స్ పెట్టి, లేకపోతే బాడీ నీరసం చేసి, లేకపోతే మనకు ప్రార్థించలేకుండా మనస్సు చేసి అపవాది కూడా అటాక్ చేస్తుంటా అంటాడు. సో కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడి. సో ఇది ఉండనమ్మా, ఓన్లీ మార్నింగ్ లేసాను, అర్ధగంట ప్రార్థన చేసుకున్నాను, అయిపోయింది, అలా కాదండి. కంటిన్యూస్ గా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. సో ప్రార్థననే జీవితము, జీవితమే ప్రార్థన. మన డే మొదలు పెడితే మనం ఎన్నో పనులు చేస్తాము. ఇంటి పని చేస్తాము, వంట పని చేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ నుంచి వస్తాము, ఆఫీస్ లో మీటింగ్స్ అటెండ్ అవుతాము, లేకపోతే ఆఫీస్ లో పని చేస్తాము. సో లేకపోతే ఇంకా ఎటన్నా బయటికి వెళ్తుంటాం, వస్తుంటా అంటాం. సో ఏది కొనుక్కుంటున్నాము, ఏది కొనుక్కున్నా అన్ని విషయాలలో ప్రార్థన చేసుకోమని దేవుడు మనకు బయలుపరిచాడు. సమస్త విషయాలలో బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి, ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకోండి, ఇంటి పని చేసేటప్పుడు ప్రార్థించుకోండి, వంట పని చేసేటప్పుడు ప్రార్థించుకోండి. ఇట్లా ప్రార్థన చేసుకుంటూనే మనము పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పనులు చేస్తూనే ప్రార్థన చేయాలి. సో ప్రార్థనతోటే పని మొదలు పెట్టాలి, ప్రార్థనతోటే పనులు ముగించాలి. అది ఎడతెగక ప్రార్థన చేయుడి. సో మీరు బైక్ మీద వెళ్తున్నా కూడా ప్రార్థించుకుంటూ వెళ్ళండి. సో మెట్రో ట్రైన్ లో వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా, ట్రైన్ లో వెళ్తున్నారా, ప్రార్థించుకుంటూ వెళ్ళండి. సో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండండి. మీ మనస్సులో ప్రార్థన చేస్తూనే ఉండండి. సో ఇది చాలా ముఖ్యమండి. ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల, ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి? ఎందుకంటే అపవాది మన మీద ఎడతెగక అలిసిపోకుండా 24/7 365 డేస్ మన మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. మన మీద మనల్ని ఏదో ఒక శోధనలు తీసుకొస్తాడు, ఏదో ఒక ఇరుకులను తీసుకొస్తాడు, ఏదో ఒక ఇబ్బందులను తీసుకొస్తాడు. సో అందుకే ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అపవాది కూడా ఎడతెగక మన మీద అగ్ని బాణాలను వేస్తున్నాడు. ఎడతెగక మనల్ని ఎలా పడివేయాలి, ఎడతెగక మనం ఎలా పడిపోవాలి అని మన మీద అటాక్ చేస్తున్నాడు అపవాది.
కాబట్టి నీ ఎడతెగక ప్రార్థన ద్వారా వాటన్నిటిని జయించవచ్చు. సో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో మనందరము మహోన్నతుని చాటున, సర్వశక్తిమంతుడు మన దేవుడు. సో అపవాది శక్తి కంటే మన దేవుడి శక్తి చాలా రెట్లు ఎక్కువ. సో అందుకే ఆ శక్తి నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సో మన దేవుడి యొక్క శక్తిని మనం గుర్తిద్దాము. సో భయపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కూడా మనం అపవాదికి భయపడద్దు. మనం భయపడాల్సిందల్లా మన దేవుడికే. మనం గుండె ధైర్యం ఉండాల్సిందల్లా మన దేవుడు ఉన్నాడన్న ధైర్యము, నమ్మకము మనకు ఎక్కువగా ఉండాలి. చాలా మంది అపవాదికి భయపడతారు, కానీ దేవుడు ఉన్నాడన్న ధైర్యము తక్కువగా ఉంటుంది. నో, మన దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఏది కూడా ఏమి చేయదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. మనం పక్కన మనం చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తుంటా ఉంటాం స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్తారు, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. మా ఫాదర్ ఉన్నారు, మా మదర్ ఉన్నారు నా పక్కన, ఎవరు కూడా నన్ను ఏమి చేయలేరు అన్నట్టు ధైర్యంగా ఉంటారు. సో మనము యేసయ్య చేతి సర్వశక్తుడి యొక్క నీడన విశ్రమించుచున్నాం. మనందరం కూడా ఆయన ఉన్నాడన్న ధైర్యంతో ఉండండి. ఏమి కాదు, ఏది ఏమాత్రము మనకు హాని చేయదు. సో ఆయన్నే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూసారా అండి, ఆయనే మన బలము, ఆయనే మనకు పిల్లరు, ఆయనే మనకు సపోర్ట్, ఆయనే మనకు కోట, ఆయనని మనం నమ్ముకున్నావు గనక దేవునికి నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో ఆయనే ఉన్నాడని ధైర్యంగా ఉందాము. సో అపవాది ఎన్ని తంత్రాలు వేనండి, ఏది కూడా మన మీద పని చేయకుండా దేవుడు ఆపివేస్తాడు. అది దేని వల్ల సాధ్యం అంటే కేవలము ప్రార్థన వల్లనే సాధ్యము. సో వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చూసారా అండి, వేటకాని ఉరిలో నుండి అంటే అపవాది పెట్టే తంత్రాల నుంచి, అపవాది పెట్టే శోధల నుంచి, వేదల నుంచి, రోదల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట, విడిపిస్తున్నాడట. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అంటే నాశనకరమైన రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా, తెగులు రాకుండా, నిన్ను నాశనం చేయడానికి ఏ ఆయుధం కూడా మన మీద పని చేయకుండా దేవుడు మన పక్షాన పని చేసి పెడుతున్నాడు. అందుకే ధైర్యంగా ఉండండి. అపవాది ఎన్ని ప్రయోగాలన్నా వేసుకోండి, ఏది కూడా మనకు పనిచేయదు. అందుకే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి గుండె ధైర్యంతో, దిగులు పడకుండా, భయపడకుండా మీరు అందరూ కూడా ధైర్యంతో ఉండాలి. సో తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కెడమునై డాలునై ఉన్నది. చూసారా, ఆయన రెక్కల కింద మనల్ని కప్పుకుంటున్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరుకుతుంది, అంటే మనకు నీడ దొరుకుతుంది. సో కాబట్టి మనందరము దేవుడి చేతిలో ఉన్నాము. కాబట్టి అపవాది ఆయన చేతిలో నుంచి ఎవరిని కూడా అపహరించాడు. సో నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థించుకో. మనం చేయాల్సిందల్లా ఎడతెగక ప్రార్థించుకోవడం వల్ల వీటన్నిటిని జయించే శక్తి మనకు వస్తుంది. సో నువ్వు ప్రార్థించడం ఆపేసావు అనుకోండి, అపవాదికి దగ్గర అవుతున్నట్టు. ప్రార్థించడము మొదలు పెట్టావంటే దేవుడికి దగ్గర అవుతున్నట్టు. సో అందుకే చాలా మంది అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రార్థన లేకుండా, మనసు లేకుండా చేస్తుంటా అంటాడు. సో అది కరెక్ట్ కాదు. మనమే జయించాలి. దేవుడు మనకందరికీ అన్నిటిని జయించే శక్తి ఇచ్చాడండి. మనం పుట్టుకతోటే మన అందరిలో కూడా ఒక సామర్థ్యాన్ని పెట్టి పంపించాడు. మన కుటుంబ సమస్యలను, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, వీటన్నిటిని కూడా జయించే శక్తి దేవుడు మనకు ఎప్పుడో ఇచ్చేశాడు. సో దానిని మనం ఏం చేయాలి, వాడుకోవాలి. దాన్ని ఏం చేయాలి, ఉపయోగించాలి. ప్రార్థించుకొని మనం వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకు దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతున్నాడు. ఆయన రెక్కల కింద మనకేం దొరుకుతుంది, ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము కెడమును డాలునై ఉన్నది. సో ఆయనే షెల్టర్ మనకు, ఆయనే పిల్లర్, ఆయనే బ్యాక్ బోన్, ఆయనే సపోర్ట్ మనకు. కాబట్టి డు నాట్ వరీ ఎనీథింగ్. సో దేని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. రాత్రి వేళ కలగు భయమునకైనను. సో అపవాది మన కలలో కూడా వస్తాడు. కలలోకి వచ్చి మన కలల రూపంలో వచ్చి భయపెట్టిస్తాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. చూసారా అండి, అపవాది ఇన్ని రకాలుగా వస్తాడు. నిన్ను మధ్యాహ్నం పడేయాలని చూస్తాడు, ఈవినింగ్ పడేయాలని చూస్తాడు, లేకపోతే రాత్రి కలలో వచ్చి నీకు అటాక్ చేస్తుంటా అంటాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటా అంటాడు. లేకపోతే నీకు హెల్త్ ఇష్యూస్ రావాలని, రోగం రావాలని, ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీసి కృషించిపోయేలాగా చేస్తాడు. కాబట్టి రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. దేనికి భయపడకండి. మీ ఆర్థిక సమస్యలకు భయపడకండి, మీ శ్రమలకు భయపడకండి,
భయపడకండి, మీ పోరాటాలకు భయపడకండి, మీకున్న ఇరుకులకు ఇబ్బందులకు దేని గురించి భయపడకండి. దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థించి ఆయనకు అప్పచెప్పడమే. ఎందుకంటే ప్రార్థించకపోతే అపవాదిని ఆపలేమండి. సో ప్రార్థించడం ఆపేస్తావంటే ఇక అపవాది అన్ని విషయాలలో ఎఫెక్ట్ ఇస్తాడు. అన్ని విషయాలలో ఎఫెక్ట్ ఇస్తాడు. మనం యోబు గ్రంథమే చూసుకున్నాము. అన్ని తీసేసుకున్నాడు అపవాది దగ్గర నుంచి. అది సో అందుకే మార్నింగ్ లేవగానే మనం దేవుడి యొక్క రక్తంతో సీల్ వేసుకోవాలి. మనకున్న సమస్తాన్ని దేవుడి యొక్క అగ్నితో కంచె వేసుకోవాలి, రక్తంతో కప్పి వేసుకోవాలి. సో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చీకటిలో సంచరించు తెగులుకు భయపడకు, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగంనకు భయపడకు, అలాగే రాత్రి వేళ కలుగు భయంనకు భయపడకు, పగటి వేళ ఎగురు బాణంనకు భయపడకు. సో అపవాది ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తాడు అంటండి, ఒక కంటిన్యూస్ గా ఒక డ్యూటీలో ఉంటాడు, ఆన్ డ్యూటీలో ఉంటాడు. మార్నింగ్ లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం, డిన్నర్ టైం, స్నాక్స్ టైం, స్లీపింగ్ టైం ఏది ఉండదు. నో రెస్ట్. ఈ వోంట్ టేక్ ఎనీ రెస్ట్. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోడు. మనమన్నా ఒక 6-7 గంటలు డైలీ పడుకొని రెస్ట్ తీసుకుంటాం, కానీ అపవాది ఆ పడుకున్నాక కూడా రెస్ట్ తీసుకోడు. ఎన్నోసార్లు మన లోపల ఉన్న అభిషేకాన్ని దొంగలించడానికి వస్తాడు. ఎన్నోసార్లు మన లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని దొంగలించడానికి వస్తాడు. ఇట్స్ జస్ట్ డిస్టర్బెన్సెస్ అంతే. దానివల్ల మనం భయపడాల్సిన అవసరమే లేదు. సర్వోన్నతుడి నీడలో మనం ఉన్నాము, సర్వశక్తిమంతుడు చేతి కింద మనం ఉన్నాము. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చూసారా అండి, మన కుడి పక్కన 1000 మంది పడికిన, ఎడమ పక్కన 10,000 మంది పడిపోయిన అపాయము నీ యొద్దకు రాదు. సో గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్, గాడ్ విల్ హీల్ అస్, గాడ్ విల్ డెలివర్ అస్. సో అందుకే చాలా మంది అపవాది ఉన్నాడని భయపడతారు, కానీ దేవుడు ఉన్నాడన్న భయంతో, ధైర్యంతో ఉండరు. సో నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఉండు, నమ్మకంతో ఉండు. ఏది కూడా ఏ మాత్రం కూడా మనకు హాని చేయకుండా దేవుడు చూసుకుంటాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాడు. సో అలా ప్రొటెక్ట్ చేస్తుంటా అంటాడు దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డల మీద ఆయన అగ్ని కంచె ఉంటుంది. ఆయన రక్తంతో కప్పి వేసుకుంటాడు. ఆయన రెక్కల నీడలో ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేసే దేవుడు కానే కాదు. సో కాబట్టి ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ రోదనలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కామనే. వదిలేసండి, ఎక్కువగా ఆలోచించకండి వాటి గురించి. సో ఇటుమంది 10 మంది పడిపోయినా, అటు ఎంతమంది పడిపోయినా కూడా నీ అపాయము నీ వద్దకి రానే రాదంటున్నాడు. చూసారా అండి, శత్రువు చేస్తాడు అటాక్ చేయడానికి, కానీ మన దేవుడు కామ్ గా కూర్చుంటాడా? అసలు మౌనంగా కూర్చోడు కదా. సో ఆయన కూడా పని చేసి పెడతాడు మన పక్షాన. సో మీకు తెలియదు, ప్రతిరోజు మన వెనకాల కొన్ని వేల యుద్ధాలు జరుగుతాయండి మన వెనకాల, కానీ దేవుడు వాటన్నిటిని దేవదూతలను పంపించి ఆ యుద్ధాలను ఆపేసి మనల్ని గెలిపిస్తుంటా అంటాడు. ప్రతి విషయంలో, మన ఆరోగ్య విషయంలో అనేక యుద్ధాలు జరుగుతుంటాయి. సో ఇట్లా అసైన్ అవుతుంటాయి. అపవాది క్రియలన్నీ కూడా మన మీద పని చేయడానికి అపవాది ఎన్నో తంత్రాలు వేస్తుంటా అంటాడు. మన హెల్త్ మీద ఎఫెక్ట్ పెట్టాలని, మన ఫైనాన్సెస్ మీద ఎఫెక్ట్ పెట్టాలని, మనకు ప్రాస్పరిటీ మీద ఎఫెక్ట్ పెట్టాలని, మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ తేవాలని, ఇవన్నీ కూడా అపవాది తంత్రాలు, అపవాది క్రియలు. అయినా కూడా నువ్వు ప్రార్థించుకో, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. సో మనం భక్తితో ఉండాలండి. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మనం కన్నులారా చూచుండగా భక్తిహీనులు ప్రతిఫలం కలుగును అంటే, చాలా మంది కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తుంటా అంటారు. ఏమైంది నీకు, దేవుని నమ్ముకున్నాక ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అంటుంటా అంటారు. సో అలాంటి వాళ్లకు దేవుడే సమాధానం కలుగ చేస్తాడు. సో కాబట్టి మనము ఈ రోజు నుంచి మంచి ధైర్యంతో ఉందాము. దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో, దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనం ఉందాము. ఈ రోగాలు, ఈ జబ్బులు ఏది మనల్ని ఏమి చేయనియదు. ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఏది మనకు ఏమి చేయదు. కాకపోతే మనం చేయాల్సిందల్లా ప్రార్థన అండి. 2 గంటలు కాదు, 4 గంటలు ప్రార్థన చేసుకున్నా తక్కువనే. 4 గంటలు కాదు, 6 గంటలు ప్రార్థన చేసుకున్నా తక్కువనే. సో అన్ని గంటలు మనం కూర్చొని ప్రార్థించుకుంటా అంటే ఆ మన ప్రార్థన శక్తి వల్ల వీటన్నిటిని కూడా తీసుకోవచ్చు. అందుకే శత్రువు మన ఆశీర్వాదాలపై ఎలా దాడి చేస్తాడని ఒక అంశం అయితే, అలా దాడి చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలన్నది కూడా రెండో అంశం. 2 అంశాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు దొంగతనానికి ఇంటికి వచ్చినప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చుంటామా అండి? కూర్చోం కదా. బెదిరించో, గద్దించో, లేకపోతే తాళం వేసుకొని మనల్ని మనం భద్రపరుచుకుంటాము. అలాగే అపవాది కూడా మన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోవద్దు. ప్రార్థించాలి. మనకున్న ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి.
మనకున్న ప్రతి ఆశీర్వాదం, మన పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, జాబు కావచ్చు, ధనము కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ప్రాస్పరిటీస్ కావచ్చు, మనకున్న సకల ఆశీర్వాదాలన్నీ దేవుడిచ్చిందే. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. ప్రార్థించుకొని మనం వాటిని రెట్టింపు చేసుకోవాలి, కానీ ప్రార్థించుకోకుండా ఉన్న వాటిని తీసివేసేలాగా చూసుకోకూడదు. సో నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. సో దేవుడే మనకు ఆశ్రయము. నీవు మహోన్నతుడు, ఆయనే శక్తిమంతుడు. సో ఆయనే మనకు నివాసము, ఆయనే మనకు బలము, కోట, పిల్లర్. సో కాబట్టి యు నీడ్ టు, మనందరం కూడా దేవుడి ప్రొటెక్షన్ లో ఉన్నాము, దేవుడు హ్యాండ్ ఓవర్ లో ఉన్నాము. కాబట్టి ఏది కూడా నిన్ను అపహరించదు. సో ప్రార్థన జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎడతెగక ప్రార్థించడం మొదలు పెట్టండి. అన్ని విషయాల్లో, ఇంటి పని చేసేటప్పుడు ప్రార్థించండి, వంట పని చేసేటప్పుడు ప్రార్థించండి, బయటికి ఎవరికి వినకుండా మనసులో ప్రార్థించినా కూడా దేవుడికి వినపడుతుంది. మెట్రో ట్రైన్ లో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే ఆఫీస్ పని చేసుకుంటున్నా, ఇంటి పని చేసుకుంటున్నా, బిజినెస్ చేసుకుంటున్నా కూడా ప్రార్థన చేసుకుంటూనే చేయండి. అన్నం తినేటప్పుడు ప్రార్థించండి, నీళ్లు తాగేటప్పుడు ప్రార్థించుకొని చేసుకోండి, మెడిసిన్స్ వేసేటప్పుడు ప్రార్థించుకొని మెడిసిన్స్ వేసుకోండి. సో ఇలా ఎడతెగక అన్ని విషయాలలో ప్రార్థించుకొని చేస్తూ ఉండండి. సో అందుకే అన్ని విషయాలలో నువ్వు దేవుడితో కనెక్షన్ ఉన్నట్టు, సో అన్ని విషయాలు ఆయనకు చెప్పుకుంటున్నట్టు. కాబట్టి నీవే నా ఆశ్రయము, అవి నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసి ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. చూసారా, అపవాది ఎన్నో అపాయాలు తీసుకొస్తాడు, ఎన్నో ఇరుకులను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో శ్రమలను, ఎన్నో పోరాటాలను తీసుకొస్తాడు. మనందరికీ అది ఎగ్జాంపులే అండి. మనందరం ఫేస్ చేశాము, కానీ ఏది కూడా మనల్ని జయించిందా? లేదు. మనందరికీ కూడా దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. వాటన్నిటిని జయించే శక్తి నీ లోపలనే ఉంది. గుర్తు పెట్టుకోండి, మనందరి లోపల శక్తి దేవుడిలో మనకు పుట్టుకతోటే మనకు సామర్థ్యం పెట్టి పంపించాడండి. ఒక సామర్థ్యాన్ని పెట్టి పంపించాడు. ఆ సామర్థ్యమే ప్రార్థించే సామర్థ్యము. సో ఆ సామర్థ్యమే మనము దేవుణ్ణి, వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికే సామర్థ్యము. అందుకే దేవుడు మనందరికీ సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ ఇచ్చాడు. నీకేమీ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అంటే ఏ అపవాది క్రియలు నీ మీద పనిచేయదు. నీ గుడారానికి, అంటే నీ ఉన్న ఇంటికి చుట్టూ అగ్నితో కంచె వేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. ఆ కంచె దాటుకొని వచ్చే శక్తి అపవాదికి లేదు. అపవాది ఏం చేస్తాడంటే ఆ కంచె ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందా, ఆ అగ్ని కంచె ఎప్పుడెప్పుడు పోతుందా అని ప్రయత్నిస్తుంటా అంటాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయడం ఆపేలాగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం ఆపేసావంటే ఆ అగ్ని కంచె తగ్గిపోతుంటా ఉంటది, అగ్ని కంచె మూసివేయబడుతుంటా ఉంటది. సో కాబట్టి నువ్వు ప్రార్థించుకున్న కొద్దీ అగ్ని కంచె పెరుగుతుంటా ఉంటది. ఆ ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదు, నీకు ఏమీ అపాయము రాదు. సో ఏ అపాయము రాదు. గుర్తు పెట్టుకోండి, ఎన్ని బాణాలు వేసినా కూడా అన్నిటిని కూడా యేసు ప్రభు వారు తిప్పి కొడతారు. సో మన లోపల ఆ శక్తిని పెట్టాడు. నీ ప్రార్థించే శక్తి వల్లనే వీటన్నిటిని జయించండి. నువ్వు ప్రార్థనలో వీక్ ఉన్నావు అనుకోండి, మనము సో వేటిని జయించలేము. దేవుడు అలా కండిషన్ పెట్టాడు. మన ప్రార్థించవనంత వరకు ఏది కూడా రాదు. అందుకే మీ ప్రార్థన సామర్థ్యం సరిపోవట్లేదా? దైవజనులను కనెక్ట్ చేస్తాడు దేవుడు. దైవజనులకు స్పెషల్ పవర్స్ ఇస్తాడు. స్పెషల్ పవర్స్ ఇచ్చేసి దైవజనుల ద్వారా ప్రార్థన చేపేసి స్వస్థతపరుస్తాడు. అందుకే నీకేమీ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. సో ఇవన్నీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు. సో అపవాది 100 తంత్రాలేని, 1000 తంత్రాలేని, 10,000 తంత్రాలేని, బట్ ఏది కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏది కూడా మన గుడారాన్ని దాటుకొని లోపలికి రానే రాదు. ఏ అపాయం కూడా మనకు రాకుండా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి సో చూసారా అండి, అపవాది ఎన్నిసార్లు అటాక్ చేసినా కూడా దేవుడు ఎన్నిసార్లు కాపాడుకుంటూ వస్తున్నాడు. సో అందుకే దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వాక్యం వినడం చాలా బ్లెస్సింగ్. దీనివల్ల మనకు మర్మాలు తెలిసిపోతాయి. అపవాది శక్తిని మనము ఖండించవచ్చు ఈ వాక్యము ద్వారా. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. చూసారా, మనం ఫ్లైట్ జర్నీ చేసిన, ట్రైన్ జర్నీ చేసిన, మనం కార్లో పైన, బస్సులో పైన, బైక్ మీద పైన, మన మార్గంలో అన్నింటిని మన మార్గంలో అన్నింటిలో మనల్ని కాపాడడానికి ఆయన మన ముందు దూతలను పంపిస్తాడు. సో ఇక్కడ దేవదూతలు మాత్రమే కాదు, దైవజనులు కూడా ఆయన దూతలతో సమానం అండి. ఎందుకంటే మనం ఏమైనా తప్పులు చేసిన, పొరపాటు చేసిన, అపవాది క్రియలో పడ్డా కూడా, లేకపోతే జయించాలన్నా కూడా దైవజనులు కూడా మన ముందు నడిపించి, దైవజనులను కూడా మన ముందు నడిపించి ఆయన మార్గాలను సరళం చేస్తుంటా అంటాడు.
కాబట్టి దేవదూతలు మనకు సహాయం చేస్తే దేవుడి యొక్క సేవకులు కూడా మన జీవితంలోకి దేవుడు పంపించి మన మార్గాలను సరళం చేస్తుంటా అంటాడు, మనం చేసే పనులను సరళం చేస్తుంటా అంటాడు. సో నీ మార్గం అన్నటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. సో తన ఏంజిల్స్ ని రిలీజ్ చేస్తాడు మన ఇంటి చుట్టూ, మన యొక్క జర్నీస్ చుట్టూ ప్రేట్ చేసుకొని వెళ్తూ ఉండాలి మనం ఏదైనా కూడా. సో చూసారా అండి, ఇది ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. తెగుళ్ళు రాకుండా, రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా, ఎలాంటి అపాయము రాకుండా, మనం బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనకు అపవాది, అవునండి మనం బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా అపవాది మన మీద ఎన్నో సార్లు ఇరుకు పెట్టాలని, ప్రయాణంలో అలసట అయ్యేలాగా, ప్రయాణంలో ఇరుకు ఇబ్బంది పెట్టేలాగా చూస్తుంటా అంటాడు. సో అలాంటి క్రియలు కూడా చేస్తుంటా అంటాడు అపవాది. సో దేవదూతలను మన ముందు పంపిస్తుంటా అంటాడు. అందుకే సమస్తాన్ని నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. యూ కెన్ సీల్ యువర్ జర్నీస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ సీల్ ఆల్ మై జర్నీస్ టుడే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ప్రార్థించాలి. వెళ్ళేటప్పుడు అయ్యా నేను బయటకు వెళ్తున్నాను, రాకపోకలు ఎందుకు తోడుగా ఉండండి, అయ్యా నా ముందు ఏంజిల్స్ ని పంపించండి, మార్గాలను సరళం చెప్పించండి అని ప్రార్థించండి. సో దేవుడు చేస్తాడు. సో ఇవన్నీ కూడా వాక్యాన్ని విని మనం వాక్యానుసారంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి మన బ్లెస్సింగ్స్ కూడా. మళ్ళీ చెప్తున్నామా, మనం ఆశీర్వదించబడము ఒక ఎత్తు అయితే ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం కూడా ఇంకొక ఎత్తమ్మా. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యము. అలా కాపాడుకోకుండా అపవాది ఏం చేస్తుంటాడంటే తీసేసుకుంటా అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మనుషులే ఏడుస్తారు అనుకోవద్దు, అపవాది కూడా ఏడుస్తాడు మన ఆశీర్వాదాన్ని చూసి. మనం మంచి వివాహం చేసుకున్న మనుషులు ఏడుస్తారు, కారు కొనుక్కున్న ఏడుస్తారు, ఇల్లు కొనుక్కున్న ఏడుస్తారు, మంచి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా ఏడుస్తారు, మంచి బట్టలు వేసుకున్న ఏడుస్తారు, కడుపు నిండా భోజనం తిన్నా ఏడుస్తారు, ఆరోగ్యంగా ఉన్నా ఏడుస్తారు, తెల్లగా ఉన్నా ఏడుస్తారు, పొడుగున్నా ఏడుస్తారు. అలాగే అపవాది కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నా వాడికి నచ్చదు, మనము సంతోషంగా ఉన్న ముఖం మీద చిరునవ్వు ఉన్నా నచ్చదు, ఆనందంగా ఉన్నా నచ్చదు. సో మనం కారు కొనుక్కున్నా నచ్చదు, ఐశ్వర్యంతో ఉన్నా నచ్చదు, మనము ప్రాస్పారిటీలో ఉన్నా నచ్చదు, వాటన్నిటిని దొంగలించడానికి వస్తాడు. బట్ డోంట్ వరీ ఎట్ ఆల్. ఆ అపవాదిని జయించే శక్తి దేవుడు నీ లోపలనే పెట్టాడు. దానిని వాడు, ఆ ప్రార్థన అనే శక్తిని వాడి జయించుకొని నీ ఆశీర్వాదాలను ప్రొటెక్ట్ చేసుకో. ఇప్పుడు ఒక కోడి పిల్లలు చూసారా అండి మీరు ఎప్పుడైనా? కోడి పిల్లలు కాకులు ఎత్తుకపోకుండా, గద్దలు ఎత్తుకపోకుండా, తన పిల్లల్ని ఎత్తుకపోకుండా తన రెక్కల కింద ఇట్లా కాపాడుకుంటుంది. తన రెక్కలు కాపుకొని ఆ చిన్న చిన్న పిల్లల్ని కాపాడుకుంటుంది. సో దేవుడు కూడా మనల్ని, మన ఆశీర్వాదాన్ని దొంగలించకుండా, అపవాది దొంగలించకుండా ఆయన రెక్కల కింద మనల్ని దాచిపెడతాడు. అది మాత్రం మర్చిపోవద్దు. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలండి. భయం అని నేను చెప్పట్లేదు, భయం వేరు, జాగ్రత్త వేరు. ఎప్పుడైనా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్, భయము మంచిది కాదు. సో జాగ్రత్తగా, అన్ని విషయాల్లో జాగ్రత్తగా, 1కి 10 సార్లు ఆలోచించి ఈ పని చేయాలా వద్దా ఆలోచించి చేయాలి. అప్పుడు విజయాన్ని పొందుకుంటావు. తొందరపడద్దు ఏ పని చేయాలన్నా కూడా. అందుకే నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయనే నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. సో మనకు ఎలాంటి కష్టం రాకుండా, ప్రాబ్లం రాకుండా, ఇరుకు రాకుండా, ఇబ్బంది రాకుండా కాపాడతాడు. ఎందుకంటే మనకు 24 hours లో చాలా యుద్ధాలు జరుగుతాయి మన వెనకాల. మనమన్నా పడుకుంటాము, మనమన్నా ప్రార్థన చేయకుండా ఉంటాము, కానీ అపవాది 24/7 365 days ఆన్ డ్యూటీ. అలాగే దేవుడు కూడా 24/7 365 days ఆన్ డ్యూటీ టు ప్రొటెక్ట్ అస్, టు సేవ్ అస్, టు హీల్ అస్. మనందరినీ కూడా భద్రం చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ఆయన కూడా 24/7 365 days మనకు ప్రొటెక్షన్ లో ఉంటాడు. మనం చేయాల్సిన పని ప్రార్థన మాత్రమే. మనం చేయాల్సిన పని వాక్యం విని వాక్యానుసారంగా నడవడానికి మాత్రమే. మనం చేయాల్సిన పని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడమే, నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవడమే. నీవు సింహంలను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహంలను, భుజంగంలను అనగదొక్కెదవు. చూసారా అండి? సో మనందరికీ దేవుడు ఆ పవర్ ఇచ్చేశాడు. సో నీకు అపవాది శక్తులు అన్ని కూడా ఒకటండి. మీ ఇంట్లో ఏ సమస్య ఉందో తెలియదు, నాకు తెలియదు మీ ఇంట్లో ఏ సమస్య ఉందో, కానీ ఆ సమస్యను జయించే శక్తి నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీకు ఆ సమస్య ఉంది. ఇప్పుడు అదే సమస్య జయించే శక్తి నాకు లేదు. సో నా ఇంట్లో ఏ సమస్య ఉందో ఆ సమస్యను జయించే శక్తి నాకు మాత్రమే ఉంది, మీకు లేదు. అర్థమవుతుందా అండి? సో నీ ఇంట్లో ఏ కుటుంబ సమస్య ఉందో, ఏ ఆర్థిక సమస్య ఉందో, ఏ పిల్లల సమస్య ఉందో, అది జయించే శక్తి నీకు ఉంది కాబట్టే దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చాడు. సో వాటిని జయించే శక్తి నీకుంది, కానీ మీ కుటుంబ సమస్యలను జయించే శక్తి నాకు లేదు.
మళ్ళీ నా సమస్యలు, నా పోరాటాలు, నా కుటుంబ సమస్యలను జయించే శక్తి నాకు మాత్రమే ఉంది, మీకు లేదు. అందుకే ఎవరికి ఏది కావాలో దేవుడికి తెలుసు, ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో దేవుడికి తెలుసు. ఆ సామర్థ్యాన్ని జయించే శక్తి నీకు ఉంది కాబట్టే దేవుడు నీకు ఆ పర్మిషన్ ఇచ్చాడు, ఆ కష్టాన్ని, ఆ బాధను. సో యూజ్ చేయండి. నిజంగా చెప్తున్నా, మీ అందరిలో శక్తి ఉంది. మీరు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, నేను ప్రార్థిస్తే అవుతుందా కాదా. లేదు, మీ శ్రమలను, మీ పోరాటాలను జయించే శక్తి దేవుడు మీకు ఇచ్చేశాడు. ఎప్పుడు తెలుసా? మనం పుట్టుకతోటే మనకు వాటన్నిటిని ఇచ్చేశాడు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత మనకు ఏ ప్రాబ్లం వస్తుందో దేవుడికి తెలుసు. దాన్ని జయించే శక్తి దేవుడు మనకు ఇప్పుడే పుట్టుకతోటే ఇచ్చేశాడు. నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ బ్లఫింగ్ యూ. సో మనం పుట్టుకతోటే ఒక 100 సంవత్సరాల లైఫ్ ని దేవుడు డిసైడ్ చేసి పెడతాడు. సో 50 సంవత్సరాలకే శ్రమ, 60 సంవత్సరాలకే శ్రమ, 30 సంవత్సరాలకే శ్రమ. అందుకే 30 సంవత్సరాలకు నీకు జయించే శక్తిని దేవుడు అప్పుడే ఇచ్చేస్తాడు. 40 సంవత్సరాలకు వచ్చే శ్రమలకు దేవుడు జయించే శక్తిని నీకు ఇచ్చేస్తాడు, పుట్టుకతోటే ఇచ్చేస్తాడు. అలాగే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళకు ఆ సిలబస్ ఇస్తేనే పాస్ అవుతారు. ఇంటర్మీడియట్కి వస్తే ఇంటర్మీడియట్ సిలబస్ ఇస్తేనే పాస్ అవుతారు. డిగ్రీ సిలబస్ ఇస్తే పాస్ కాలేరు. అలాగే నీకు స్టేజ్లో, ఒక్కొక్క స్టేజ్లో, నాకైనా మీకైనా ఒక్కొక్క స్టేజ్లో శ్రమలు, పోరాటాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి కదా. వాటన్నిటిని జయించే శక్తి, సామర్థ్యము పుట్టుకతోటే మనందరికి ఇచ్చి పంపించేశాడు. కొంతమంది వాడి జయిస్తారు, కొంతమంది వాడక జయించరు. సో ఎందుకండి? అందరూ ధనవంతులు కావచ్చు కదా, ఎందుకు కొంతమంది ధనవంతులు అవుతున్నారు? క్లాస్ లో అందరూ ఫస్ట్ రావచ్చు కదా, ఎందుకు కొంతమంది ఫస్ట్ వస్తున్నారు? అవును, ఒకటే సారు, అదే సార్ 35 మందికి చెప్తున్నాడు స్కూల్లో పిల్లలకు. 35 మందిలో ఒక్కడే ఎందుకు బాగుపడుతున్నాడు? ఒక్కడే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు? ఎందుకంటే వాడు హోంవర్క్ చేస్తున్నాడు, ఆ సార్ చెప్పింది వింటున్నాడు, విన్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా నేర్చుకుంటున్నాడు, ఎక్కువ హోంవర్క్ చేస్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ లేసి చదువుకుంటున్నాడు, అందుకే వాడు ఫస్ట్ వస్తున్నాడు. మిగిలిన వాళ్ళు చేయట్లేదు కాబట్టి రావట్లేదు. సో మనందరిలో కూడా సామర్థ్యం పెట్టేశాడు. నీ ఇంట్లో ఏ కుటుంబ సమస్య ఉందో, ఏ అనారోగ్య సమస్య ఉందో, ఏ దరిద్రం ఉందో, పేదరికం ఉందో, ఏ నొప్పులు ఉన్నాయో, ఏ వ్యాధులు ఉన్నాయో, వాటన్నిటిని జయించే శక్తి దేవుడు నీ లోపలనే పెట్టాడు. వాడాలి, తీయాలి, బయటికి తీయాలి వాటన్నిటిని కూడా. సో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి, తప్పకుండా వాటన్నిటిని జయిస్తావు. సో ఇంకా 60 సంవత్సరాల తర్వాత మనకు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనకు ఏ ప్రాబ్లం వస్తుందో దేవుడికి తెలుసు. ఆ ప్రాబ్లం ని జయించే శక్తి మనకు ఇస్తాడు దేవుడు. ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ టైం వరకు మనం జయించే శక్తి మనకు వస్తుంది. అందుకే నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. సో నీకు ఆ పవర్ ఇచ్చేసాడు, నీ సమస్యలన్నిటిని కూడా తొక్కడానికి. సో యూజ్ ఇట్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరుగున్నాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. చూసారా అండి, మనం ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయన ఇష్టపడుతున్నాము, ఆయనను మనము ప్రార్థన చేస్తున్నాము, తప్పిస్తాడు. మనకు ఎన్ని రాని అన్నిటి నుంచి తప్పిస్తాడు. సో అన్నిటి నుంచి ఆయన మనల్ని విడుదల కలిగజేస్తాడు. సో తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు గనక, నువ్వు యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తున్నావు కాబట్టి గణపరిచేదను. సో వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. చాలా మంది కూడా నెగిటివ్ అయిపోయింది. సో అపవాది మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, దేవుడి మీద తక్కువ ఫోకస్ చేస్తారు. అపవాది ఉన్నాడన్న భయం ఎక్కువగా ఉంటది, దేవుడు ఉన్నాడన్న ధైర్యం తక్కువగా ఉంటది. సో కానీ జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి, 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి, ఏదైనా నిర్ణయం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా. కానీ భయపడద్దు, జాగ్రత్తగా ఉండాలి. భయం వేరు, మళ్ళీ జాగ్రత్త వేరు. చాలా మంది జాగ్రత్త పడితే భయం అనుకుంటారు. సో నేను ఎరిగిన వాడను కనుక నేను అతన్ని గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా, చూసారా, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే నువ్వు ప్రార్థన చేయనంత వరకు, నువ్వు మొరపెట్టనంత వరకు ఏది కూడా మారదండి. ఆ కుటుంబ సమస్యలు మారదు, ఆ భర్త మారడు, ఆ భార్య మారడు, ఆ పిల్లలు మారడు, ఆ యొక్క అనారోగ్య సమస్యలు మారవు, ఆ ఆర్థిక సమస్యలు మారవు. సో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూసారా, శ్రమల్లో నీకు తోడై ఉంటాను అంటున్నాడు, సుఖాల్లో తోడై ఉంటాను అనట్లేదు. శ్రమలలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూసాడండి, అతను మనల్ని విడిపిస్తాడట, శ్రమలలో మనకు తోడై ఉంటాడట, విడిచిపెట్టాడట. ఇప్పుడు బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసుగుతాయి అంటే మన మనుషులందరూ కూడా మీ దగ్గర ధనం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడే ఉంటారు, అవి లేకపోతే ఎవరు ఉండరు. కానీ దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే నీకు తోడై ఉంటాడు, నీ బాధలో ఉన్నప్పుడే తోడై ఉంటాడు. కానీ నువ్వు చేసిన మొర పెడితే ఉత్తరం ఇచ్చేదను. అంటే నువ్వు మొరపెట్టేంత వరకు ఆయన కూడా ఏమీ చేయలేడు. ఒకవేళ నువ్వు మొరపెట్టలేకపోతున్నావా, ఎవరో ఒక దైవజను ద్వారా దేవుడు మొరపెట్టించి విడిపిస్తాడు. అర్థమవుతుందా అండి? సో ప్రార్థననే సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ప్రేయర్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
సో అందుకే నాకు మొర పెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను మీ అందరికీ తోడై ఉంటాను అని విడిపించతను గొప్ప చేసేదాను. ఈ శ్రమలు పెట్టేది ఎవరు? అపవాది తీసుకొస్తాడు, అపవాది పట్టుకొస్తాడు. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు మన అందరినీ కూడా. సో అందుకే 24/7 అపవాది ఆన్ డ్యూటీలో ఉన్నాడు, 24/7 మన దేవుడు ఆన్ డ్యూటీలో ఉన్నాడు. సో మనము కూడా ఎక్కువ శాతము ప్రార్థించుకొని మన డ్యూటీలో మనం ఉండాలి. మన డ్యూటీ అంతా మొర్ర పెట్టడమే, గట్టిగా ప్రార్థన చేయడమే, దేవుడి దగ్గర మొర పెట్టుకొని ప్రార్థించుకొని ఉత్తరము. అంటే నువ్వు మొర పెట్టినంత వరకు రాదమ్మా, నువ్వు ప్రార్థించినంత వరకు దేవుడికి కూడా యాక్సెస్ దొరకదు అది చేయడానికి. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించచ్చు కదా, ఎందుకు మోషే వెళ్ళి ప్రార్థించగానే ఎందుకు విడిపించాడు? దేవుడు తలుచుకుంటే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన్నే చేయొచ్చు కదా, ఎందుకు మోషే చేత ప్రార్థించి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు? సో అలాగే ఉంటుంది మనిషిలో, భూలోకంలో మనిషి ఏదైనా ప్రార్థించకపోతే దేవుడు కూడా పని చేయలేడు. అది ఏదైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు, నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. అది నువ్వు ప్రార్థించలేవా? ఎవరొక దైవజనుడి ద్వారా అయినా ప్రార్థింప చేపించి మొర పెట్టించి నీకు సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు. సో ఎవరో ఒకరు ప్రార్థించాల్సిందే, ఏదో ఒక అంశం గురించి ప్రార్థించాల్సిందే, అప్పుడు దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. అందుకే దేవుడు భూలోకంలో అద్భుతాలు చేయాలంటే మనిషి చాలా ఇంపార్టెంట్. అన్నాడు దేవుడు ఇజ్రాయేళ్ల ప్రజల మీద అద్భుతాలు చేయాలని ఆలోచించాడు, కానీ ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మోషే ముందర పెట్టేసి మోషే ద్వారా, మోషే 2 చేతులు ఎత్తు, అట్లీస్ట్ ఆ చేతులన్నా ఎత్తు, నేను అద్భుతాలు చేస్తా. మోషే 2 చేతులు ఎత్తగానే యుద్ధాలు గెలిచేవాళ్ళు, 2 చేతులు ఎత్తగానే ఎర్ర సముద్రం 2 పాయలయ్యేది. ఎందుకు మోసే చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు? దేవుడు తలుచుకుంటే అదే కూడా చేయలేదు. అంటే మనిషి లేకుండా మనిషి ద్వారానే దేవుడు చేస్తాడు ఏ అద్భుతమైనా. గుర్తు పెట్టుకోండి, దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా మనిషితోటే చేస్తాడు, మనిషి ద్వారానే చేస్తాడు, మనిషి జీవితంలోనే చేస్తాడు. ఎందుకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యేది కదా? ఎందుకు దేవుడే 430 సంవత్సరాల నుంచి బానిసగా ఉన్న 10 లక్షల ఇజ్రాయేల్ ప్రజలను లాగొచ్చు కదా? ఎందుకు మోసే పోవాల్సిన అవసరమే ఉన్నది? మనిషి చేస్తేనే దేవుడు, మనిషి ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మనిషి ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. భూలోకంలో మనిషి లేడు అనుకోండి, దేవుడు కూడా భూలోకంతో పనే లేదు. భూలోకంలో దేవుడు అత్యధిక మహిమను పొందుకునేది మనిషి ద్వారానే. అందుకే నువ్వు ప్రార్థించాలి, నువ్వు మొరపెట్టాలి, అప్పుడే దేవుడికి యాక్సెస్ దొరుకుతుంది. సో అప్పుడే దేవుడికి యాక్సెస్ దొరుకుతుంది. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. సో చాలా మంది అర్ధాయువుతో చనిపోతారు, అది దేవుడి చిత్తం కాదు. 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు హార్ట్ అటాక్ తో మనము చూసి, మన పిల్లలను చూసి, తరతరాలను చూసి, మనం ఆరోగ్యంతో, సంతోషంతో, ఆనందంతో, తృప్తిగా ఉండి మనం వెళ్ళాలి. అందుకే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. సో దేవుడి యొక్క రక్షణ మనకు చూపిస్తున్నాడు కాబట్టి. సో ఫైనల్ గా ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం ముగిద్దామమ్మా, ఈ అంశం అయిపోతుంది. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. సో ఇది దేని గురించి చింతించండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చింత మనకు చాలా ఉంటదమ్మా. పెళ్ళైతే ఒక చింత, పెళ్లి కాకపోతే ఒక చింత, ఉద్యోగం ఉంటే ఒక చింత, ఉద్యోగం లేకపోతే ఒక చింత, కోడలు వస్తే ఒక చింత, కోడలు రాకపోతే ఒక చింత. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనిషికి ఎన్నో చింతలు. ఆరోగ్యం బాగుంటే ఒక చింత, లేకపోతే ఒక చింత, ఇల్లు కొనుక్కుంటే ఒక చింత, చిన్నగా అయిందని మళ్ళీ ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఒక చింత. ఎన్నో విషయాల్లో చింతిస్తాం, కానీ దాని విషయంలో చింతించకుండా ప్రార్థన చేసుకో. ఇల్లు చిన్నగా అయిందా, ప్రార్థించుకో, పెద్ద ఇల్లు వస్తుంది. సో నీకు పిల్లల పెళ్లి కావట్లేదా, చింతించకు, ప్రార్థించుకో. సో అట్లా చింతించకుండా ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేయడం ఆపేసామంటే చింతలు పెరుగుతుంటా ఉంటాయి. సో లిస్ట్ పెట్టుకోండి, మీరు ఎన్ని విషయాల్లో చింతిస్తున్నారా? పిల్లలకు గర్భఫలం రావట్లేదని చింతిస్తున్నారా? పెళ్లి కావట్లేదని చింతిస్తున్నారా? లేకపోతే ఉద్యోగం రావట్లేదని చింతిస్తున్నారా? లేకపోతే వీసా రావట్లేదని చింతిస్తున్నారా? సో చింతించకండి. వాటి గురించి, అంశాల గురించి ప్రార్థన చేసుకొని దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా ఈ విన్నపాలన్నిటిని నీకు తెలియజేస్తున్నానయ్యా, వీటన్నిటిని ఆశీర్వదించమని ఆయన మీద రిఫరెన్సెస్ పెట్టండి. ఇలా 2 చేతులతో నీకు విన్నపాలను మీకు తెలియజేస్తున్నాను ప్రభు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి మీరు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, కానీ చింతించకండి. సో గాడ్ బ్లెస్ యు విత్ దిస్ మెసేజ్. నజరుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ రోజు చెప్పిన వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచావు తండ్రి. ఎస్, అపవాది ఎన్నో తంత్రాలు వేసినా, ఎన్నో ప్రయోగాలు వేసినా ఏది ఏమాత్రము నీకు హాని చేయదు. నువ్వు చేయాల్సిందల్లా ఎడతెగక ప్రార్థన చేయి అనే వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థతపరిచినందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్.